గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం క్లాస్లో క్యూబ్ ఆఫ్ ఏ నెంబర్, ఒక నెంబర్కి క్యూబ్ చేస్తే వాల్యూస్ ఎలా వస్తాయి అనేది ఈరోజు క్లాస్లో చూద్దామండి. 1 క్యూబ్ 1 1 1 3 టైమ్స్ రాసుకోవాలండి. మల్టిపుల్ 1 ఇంటూ 1 1 1 ఇంటూ 1 1 1 1 1 అవుతుందండి, 1 వచ్చేస్తుంది. నెక్స్ట్ 2 క్యూబ్ 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 2 2 4 ఇంటూ 2 4 2 8 2 క్యూబ్ ఈక్వల్ టు 8 అవుతుందండి. నెక్స్ట్ 3 క్యూబ్ 3 క్యూబ్ అంటే చూడండి 3 ఇంటూ 3 ఇంటూ 3 3 3 9 ఇంటూ 3 9 3 27. నెక్స్ట్ 4 క్యూబ్ 4 ఇంటూ 4 ఇంటూ 4 4 4 16 ఇంటూ 4 ఇంటూ 4 16 4 64. నెక్స్ట్ 5 క్యూబ్ 5 ఇంటూ 5 ఇంటూ 5 5 5 25 ఇంటూ 5 25 ఇంటూ 5 25 ఇంటూ 5 అంటే 125 అవుతుందండి. నెక్స్ట్ 6 క్యూబ్ 6 ఇంటూ 6 ఇంటూ 6 6 6 36 ఇంటూ 6 36 ఇంటూ 6 216 అవుతుందండి. నెక్స్ట్ 7 క్యూబ్ 7 ఇంటూ 7 ఇంటూ 7 7 7 49 ఇంటూ 7 49 ఇంటూ 7 చేయండి 343 వస్తుంది. నెక్స్ట్ 8 క్యూబ్ 8 ఇంటూ 8 ఇంటూ 8 8 8 64 ఇంటూ 8 64 ఇంటూ 8 512. నెక్స్ట్ 9 క్యూబ్ 9 ఇంటూ 9 ఇంటూ 9 9 9 81 ఇంటూ 9 81 ఇంటూ 9 729. నెక్స్ట్ 10 క్యూబ్ 10 ఇంటూ 10 ఇంటూ 10 10 10 100 100 ఇంటూ 10,000. ఇవి మనకి ఓవరాల్గా ఇక్కడి వరకు అయితే గుర్తుంటాయండి. అలా కాకుండా ఇంకా 2 డిజిట్ నెంబర్స్ ఉంటే క్యూబ్ చేయాలంటే ఎలా చేయాలో ఈరోజు మనం చూద్దామండి. 2 డిజిట్ నెంబర్ ఇచ్చినప్పుడు మనము క్యూబ్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే టోటల్గా 4 మోడల్స్ చేయొచ్చండి. మోడల్ నెంబర్ 1, మోడల్ నెంబర్ 1లో ఫస్ట్ ప్లేస్లో 1 ఉండాలి. 12 క్యూబ్ లేదంటే 1 నుండి 3 క్యూబ్ లేదంటే 1 నుండి 4 క్యూబ్ అప్ టు సో ఆన్ 1 నుండి 9 అంటే ఫస్ట్ 10th ప్లేస్లో 1 ఉంటే ఎలా క్యూబ్ చేయాలి అనేది ఫస్ట్ మోడల్ అండి. నెక్స్ట్ సెకండ్ మోడల్ చూడండి, మోడల్ నెంబర్ 2. మోడల్ నెంబర్ 2లో లాస్ట్ ప్లేస్లో ఇక్కడ 2 1 లాస్ట్ ప్లేస్లో 1 ఉండాలి. ఇక్కడ డిఫరెంట్ నెంబర్ ఉండొచ్చండి. 2 1 క్యూబ్ నెక్స్ట్ 3 1 క్యూబ్ 4 1 క్యూబ్ నెక్స్ట్ 5 1 క్యూబ్ అప్ టు సో ఆన్ 9 1 క్యూబ్ అండి. ఓకేనా. ఫస్ట్ ప్లేస్లో 1 ఉండేది ఒక మోడల్, లాస్ట్ యూనిట్ ప్లేస్లో 1 ఉండేది సెకండ్ మోడల్ అండి. మోడల్ నెంబర్ 3. మోడల్ నెంబర్ 3 వచ్చేసి ఏంటంటే సేమ్ డిజిట్స్ ఉండాలండి. అంటే 1 1 హోల్ క్యూబ్ లేదంటే 2 2 హోల్ క్యూబ్ లేదంటే 3 3 హోల్ క్యూబ్ అప్ టు సో ఆన్ 9 9 హోల్ క్యూబ్ ఉంటే ఇది మోడల్ నెంబర్ 3 అండి. నెక్స్ట్ మోడల్ నెంబర్ 4. మోడల్ నెంబర్ 4లో ఏంటంటే డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయండి. డిఫరెంట్ నెంబర్స్ అంటే 2 4 హోల్ క్యూబ్ 4 2 హోల్ క్యూబ్ లేదంటే 3 2 హోల్ క్యూబ్ అప్ టు సో ఆన్ నెంబర్స్ ఏవైనా తీసుకోవచ్చండి. ఫస్ట్ మనం మోడల్ నెంబర్ 1 చూద్దామండి. మోడల్ నెంబర్ 1 ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 12 క్యూబ్ 12 క్యూబ్లో ఫస్ట్ ప్లేస్లో ఏముంది 1 ఉంది కదా, 1 రాసేసుకోండి. నెక్స్ట్ ప్లేస్లో ఏముంది 2 ఉంది కదా, 2 రాసేసుకోండి. 2ని స్క్వేర్ చేయండి, ఏమవుతుంది 2ని స్క్వేర్ చేయండి. నెక్స్ట్ ఇదే 2ని క్యూబ్ చేయండి, 2ను క్యూబ్ చేయండి. క్యూబ్ చేస్తే ఏమవుతుంది చూడండి, సేమ్ ఇక్కడ వచ్చే వాల్యూస్ రాయండి. 1 అవుతుంది, ఇదేమవుతుంది 2 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. 2 క్యూబ్ అంటే ఏమవుతుంది చూడండి, ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. 2 క్యూబ్ ఈక్వల్ టు 8 ప్లేస్లో 2 క్యూబ్ అంటే 8 రాసేయండి. నెక్స్ట్ ఈ ప్లేస్ని లీవ్ చేయండి, ఈ రెండింటిని లీవ్ చేయండి. లీవ్ చేసేసి దీన్ని డబుల్ చేయండి. 2 + 2 4 4 + 4 8
ఇప్పుడు టోటల్గా యాడ్ చేసుకోండి. యాడ్ చేస్తే ఏమవుతుంది చూడండి, 8, 4 + 8 12, నెక్స్ట్ 4 + 2 6, 6 + 1 7 1. మనం 12 క్యూబ్ చేస్తే ఆన్సర్ వచ్చేసి 1728 వస్తుందండి. మీరు కావాలంటే నార్మల్ మెథడ్లో చేసి చూడండి. 12 × 12 × 12 అండి. 12 12 144 × 12 చేయండి. 2 4 8, 2 4 8, 2 1 2. నెక్స్ట్ 1 4 4, 1 4 4, 1 1 1. 8 12 4 6 7 1 1 2 7 8. సేమ్ ఆన్సర్ వచ్చిందండి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, 13 హోల్ క్యూబ్. 13 హోల్ క్యూబ్ అంటే చూడండి, ఫస్ట్ ప్లేస్లో ఏముంది 1 ఉంది, నెక్స్ట్ 3, నెక్స్ట్ 3 స్క్వేర్, నెక్స్ట్ 3 క్యూబ్. నెక్స్ట్ సేమ్ యాజ్ ఈజ్ నెంబర్స్ రాయండి. 1 3 3 స్క్వేర్ అంటే ఏమవుతుంది చూడండి 9. 3 క్యూబ్, 3 క్యూబ్ అంటే ఆల్రెడీ చెప్పానండి. చూడండి ఏమొచ్చింది చూడండి 27ని రాసేయండి. ఈ లాస్ట్ 2 ప్లేసెస్ని లీవ్ చేయండి. 3కి 3ని యాడ్ చేయండి. 3 + 3 6, 9 + 9 18. ఇప్పుడు చూడండి యాడ్ చేసేసుకోండి ఏమవుతుంది చూడండి 27 ఉంది. 27 అంటే 2 7. 18 + 2 29, 2 9. 6 + 3 9, 9 + 2 11, 1 + 1 2. చూడండి 13 హోల్ క్యూబ్ చేస్తే 2197 వస్తుంది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూడండి, 15 హోల్ క్యూబ్. 15 హోల్ క్యూబ్ అంటే ఫస్ట్ ప్లేస్లో ఏమి చూడండి 1 కదా, 1 రాసేయండి. నెక్స్ట్ 5, 5కి హోల్ స్క్వేర్, 5కి హోల్ క్యూబ్. నెక్స్ట్ 1 అంటే 1 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. నెక్స్ట్ 5కి 5 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాయండి. 5 స్క్వేర్ అంటే ఏమవుతుందండి 25. 5 క్యూబ్, 5 క్యూబ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి. 5 క్యూబ్ = 125. 125ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. నెక్స్ట్ లాస్ట్ 2 ప్లేసెస్ని లీవ్ చేయండి. 5 + 5 10, 25 + 25 అంటే 50 అవుతుందండి. ఇప్పుడు చూడండి యాడ్ చేసుకోండి. 125 అంటే 5 ఇక్కడ రాసేసుకోండి, 12 ఇక్కడ రాసేసుకోండి. 50 + 20 75, 75 + 10 85 + 2 87, 87. 10 + 8 18, 18 + 5 23, 2 + 1 3. 15ని హోల్ క్యూబ్ చేయండి, మనకు ఆన్సర్ 3375 వస్తుందండి. నెక్స్ట్ మోడల్ నెంబర్ 2 అండి. మోడల్ నెంబర్ 2లో ఏముండాలని చెప్పాను చూడండి. మోడల్ నెంబర్ 2లో యూనిట్ ప్లేస్లో 1 ఉండాలి అని చెప్పాను. మోడల్ నెంబర్ 1లో టెన్స్ ప్లేస్లో 1 ఉండాలని చెప్పాను. నేను 12కి 13కి 15కి చేశాను, మిగతాయి మీరు చేసేసుకోండి. మోడల్ నెంబర్ 2లో యూనిట్ ప్లేస్లో 1 ఉండాలని చెప్పానండి. యూనిట్ ప్లేస్లో 1 అంటే ఏమవుతుంది చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 21 హోల్ క్యూబ్ అని తీసుకుంటున్నాను. 21 హోల్ క్యూబ్కి ఫస్ట్ ఇక్కడ 2 ఉంది కదా, 2 క్యూబ్ చేయండి. 2 క్యూబ్ అంటే ఏమవుతుంది చూడండి 2 క్యూబ్. నెక్స్ట్ 2 స్క్వేర్ రివర్స్లో రాయండి. 2 క్యూబ్ రాసిన తర్వాత 2 స్క్వేర్ రాయండి. నెక్స్ట్ ఇంకేముంది 2 ఉంది కదా 2. నెక్స్ట్ లాస్ట్ ప్లేస్లో 1. దానికి ఇది రివర్స్ అండి. 1 2 హోల్ క్యూబ్కి ఇది రివర్స్. 1 2 హోల్ క్యూబ్ అంటే మనం ఏం చేసాం చూడండి. 1 2 హోల్ క్యూబ్ అంటే ఫస్ట్ 1 రాసాము, నెక్స్ట్ 2 రాసాము, నెక్స్ట్ 2 స్క్వేర్ 2 క్యూబ్ రాసాము. ఇక్కడ చూడండి ఫస్ట్ 2 క్యూబ్ రాసాము, ఇక్కడ 2 స్క్వేర్ రాసాము, ఇక్కడ 2 రాసాము, ఇక్కడ 1 రాసాము. అంటే రివర్స్లో రాస్తున్నాం. ఫస్టే 2 ఉంది కాబట్టి 2 క్యూబ్ రాస్తాం, తర్వాత 2 స్క్వేర్, తర్వాత 2, నెక్స్ట్ 1. 2 క్యూబ్ అంటే ఏంటి చెప్పండి, 8 కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 8 రాయండి. 2 స్క్వేర్ అంటే 4, ఈ 2ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఈ 1ను సేమ్ యాజ్ ఇట్ ఈజ్, వీటి ప్లేస్లో ఇవి రాసేస్తున్నాను. నెక్స్ట్ చూడండి, ఈ లాస్ట్ 2 డిజిట్స్ని లీవ్ చేయండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్. 4 + 4 అంటే 8 అవుతుంది, 2 + 2 అంటే 4 అవుతుంది. ఇప్పుడు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే ఏమవుతుంది చూడండి, ఇది 1, 2 + 4 6, 4 + 8 12, 8 + 1 9,
21 హోల్ క్యూబ్ చేస్తే 9261 వస్తుందండి. నెక్స్ట్ 31 హోల్ క్యూబ్ చూడండి. ఫస్ట్ ఏం చేస్తాను చెప్పండి, 3 క్యూబ్ కదా, 3 క్యూబ్, నెక్స్ట్ 3 స్క్వేర్, నెక్స్ట్ 3, నెక్స్ట్ 1. 3 క్యూబ్ ఆల్రెడీ నేను చెప్పాను. 3 క్యూబ్ అంటే ఎంత చూడండి, 3 క్యూబ్ ఈక్వల్ టు 27. 27 రాసేయండి, 27. నెక్స్ట్ 3 స్క్వేర్ అంటే ఎంత చెప్పండి, 9, 3, 1. ఈ లాస్ట్ 2 డిజిట్స్ని లీవ్ చేయండి. 9 + 9 18, 3 + 3 6. ఇప్పుడు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే ఏమవుతుంది చూడండి, 1, 6 + 3 9, 18 + 9 ఏమవుతుంది చూడండి, 27 అవుతుందా? ఓకే, 27. 27 + 2 29. 31 హోల్ క్యూబ్ చేస్తే 29791 వస్తుందండి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూడండి, 41 హోల్ క్యూబ్. 41 హోల్ క్యూబ్ అంటే ఏం తీసుకుంటాం చూడండి, ఫస్ట్ 4 క్యూబ్. 4 క్యూబ్ అంటే ఏమవుతుంది, 4 క్యూబ్. నెక్స్ట్ 4 క్యూబ్ అంటే డైరెక్ట్ రాసేయండి. 4 క్యూబ్కి ఏమొచ్చింది ఆన్సర్ చూడండి, 64 కదా, 64 రాసేయండి. నెక్స్ట్ 4 స్క్వేర్. 4 స్క్వేర్ మీకు ఆల్రెడీ తెలుసు. 4 స్క్వేర్ ఎంత అండి, 16. నెక్స్ట్ 4, నెక్స్ట్ 1, అదే కదా. 4 క్యూబ్, 4 స్క్వేర్, 4, 1. 4 క్యూబ్ అంటే 64, 4 స్క్వేర్ అంటే 16, 4కి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 4, 1. లాస్ట్ 2 డిజిట్స్ లీవ్ చేయండి. 16 + 16 32, 4 + 4 8. యాడ్ చేయండి, ఏమవుతుంది 1, 4 + 8 12, 30 + 10 40, 46, 48, 49 4, 9. 64 + 4 68. నెక్స్ట్ 41 హోల్ క్యూబ్ చేయండి, 68 9 2 1 వస్తుందండి. నెక్స్ట్ మోడల్ నెంబర్ 3. మోడల్ నెంబర్ 3 అంటే ఏం చెప్పాను చూడండి, సేమ్ నెంబర్స్ రావాలి అని చెప్పాను. మోడల్ నెంబర్ 3లో 1 1 క్యూబ్, 2 2 క్యూబ్, 3 3 క్యూబ్, అప్ టు సో ఆన్ 9 9 క్యూబ్. 1 1 క్యూబ్ది ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ 1 1కి హోల్ క్యూబ్. ఇక్కడ చూడండి 1 కదా, ఫస్ట్ 1కి క్యూబ్ చేయండి. 1కి క్యూబ్ చేసి ఏమవుతుంది, 1 క్యూబే వస్తుంది. అలా 4 టైమ్స్ రాయండి. 1 క్యూబ్, 1 క్యూబ్, 1 క్యూబ్. దీంట్లో ఇంకేం చేంజ్ లేదండి. 1 క్యూబ్ అంటే ఏమవుతుంది చెప్పండి, 1 అవుతుంది కదా. 1 1 1 1. నెక్స్ట్ లాస్ట్ 2 ప్లేసెస్ని లీవ్ చేయండి. 1కి 1 యాడ్ చేస్తే 2 అవుతుంది. ఇక్కడ 1కి 1 యాడ్ చేస్తే 2 అవుతుంది. నెక్స్ట్ యాడ్ చేయండి. ఇదేమవుతుంది 1 1 + 2 3 అవుతుంది. 1 + 2 3 అవుతుంది. ఇది 1. నెక్స్ట్ 11 హోల్ క్యూబ్ అంటే 1 3 3 1 వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 22 హోల్ క్యూబ్. ఫస్ట్ నేను చెప్పాను 2 క్యూబ్ చేయాలని చెప్పాను కదా. 2 క్యూబ్ అలా ఎన్ని టైమ్స్ రాయాలి, 4 టైమ్స్ రాయాలి. 2 క్యూబ్, 2 క్యూబ్, 2 క్యూబ్. వీటి ఆన్సర్స్ ఏమొస్తాయి చూడండి, 8 8 8 8. నెక్స్ట్ లాస్ట్ 2 డిజిట్స్ని లీవ్ చేయండి. 8 + 8 అంటే 16, 8 + 8 అంటే 16 అవుతుంది. యాడ్ చేసుకోండి. ఇదేమవుతుంది 8. నెక్స్ట్ 16కి 4 యాడ్ చేస్తే 20 అవుతుంది. 24 అంటే 24 వస్తుందండి. నెక్స్ట్ 16కి 16 ఇది 8 + 2 10, 10 + 16 అంటే 26 అవుతుందండి. 26. 8 + 2 10. మనకి 22 హోల్ క్యూబ్ చేస్తే 10648 వస్తుందండి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూడండి, 33 హోల్ క్యూబ్. 33 హోల్ క్యూబ్ అంటే ఏం రాయొచ్చండి, 3 క్యూబ్, 3 క్యూబ్, 3 క్యూబ్, 3 క్యూబ్. 3 క్యూబ్ అంటే ఏం చెప్పండి, 3 క్యూబ్ ఈక్వల్ టు 27. 27 సబ్స్టిట్యూట్ చేసుకోండి. 27 27 27 27 27 + 27 2 టైమ్స్ చేయండి. 7 7s are 14, 4 5 54 వస్తుంది. ఇక్కడ చూడండి లాస్ట్ 2 డిజిట్స్ని లీవ్ చేసుకోండి. ఇది 2 టైమ్స్ అంటే 54 అవుతుంది. ఇది కూడా 54 అవుతుంది. ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఇదేమవుతుంది 27 అంటే 7, ఇక్కడ 2
నెక్స్ట్ 50 20 70 70 77 77 ప్లస్ 3 80 1 83 అవుతుందండి. 83. నెక్స్ట్ 50 20 70 77 81 89. నెక్స్ట్ 27 ప్లస్ 3 యాడ్ చేసామనుకోండి 30 అవుతుంది. ఇంకొక 5 ఉంటుంది 35. 33 హోల్ క్యూబ్ చేయండి 35 937 వస్తుందండి. నెక్స్ట్ లాస్ట్ మోడల్ అండి, మోడల్ నెంబర్ 4. మోడల్ నెంబర్ 4లో ఏముంటాయి చెప్పండి, డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయండి. ఒకసారి చూడండి, మోడల్ నెంబర్ 4లో డిఫరెంట్ నెంబర్ 2 4 4 2 3 2 డిఫరెంట్గా ఉంటాయి. ఫస్ట్ నేను ఒక క్వశ్చన్ తీసుకుంటున్నాను, ఇక్కడ రాయండి, కావాలంటే మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. డిఫరెంట్ నెంబర్స్ అని రాసుకోండి. డిఫరెంట్ నెంబర్స్ నేను 2 4 హోల్ క్యూబ్ రాస్తున్నాను. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 2 కదా ఉంది, 2 కాబట్టి 2 క్యూబ్ రాసుకోండి. ఇది ఫస్ట్ ప్లేస్లో రాసుకోండి. లాస్ట్ ప్లేస్లో ఇది 4 కదా, 4కి హోల్ క్యూబ్ రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 2 ఫస్ట్ ప్లేస్లో ఉన్నదానికి 2కి స్క్వేర్ చేయండి ఇంటూ 4 రాసుకోండి. నెక్స్ట్ 4కి స్క్వేర్ చేయండి ఇంటూ 2 రాసుకోండి. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, 2 క్యూబ్ అంటే ఏమవుతుంది చెప్పండి, 8 కదా, 2 క్యూబ్ అంటే 8. 2 స్క్వేర్ అంటే 4 4 4 16. నెక్స్ట్ 4 స్క్వేర్ అంటే 16 16 ఇంటూ 2 32. 4 క్యూబ్ అంటే ఏంటి చెప్పండి, 4 క్యూబ్ 64. ఈ లాస్ట్ 2 డిజిట్స్ని లీవ్ చేయండి. 16 ప్లస్ 16 అంటే 32 అవుతుంది. 32 ప్లస్ 32 అంటే 64 అవుతుంది. టోటల్గా యాడ్ చేసుకోండి. 64 కదా, 64 అంటే 4 6. 64 ప్లస్ 6 70 100 102 అవుతుంది. 102 అంటే 10 ఇక్కడ రాసేసుకోండి 2. నెక్స్ట్ 30 40 50 6 58 5 8 8 ప్లస్ 5 13 8 24 హోల్ క్యూబ్ అంటే 13 8 2 4 వస్తుందండి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూడండి, 32 హోల్ క్యూబ్. 32 హోల్ క్యూబ్ అంటే ఫస్ట్ ప్లేస్లో ఏం రాయాలి చెప్పండి, 3 క్యూబ్ కదా, 3 క్యూబ్. నెక్స్ట్ లాస్ట్ ప్లేస్లో ఏం రాస్తాను చెప్పండి, 2 క్యూబ్ కదా, 2 క్యూబ్. నెక్స్ట్ ఫస్ట్ దానికి స్క్వేర్ చేయాలి, 3 స్క్వేర్ ఇంటూ సెకండ్ 1. నెక్స్ట్ సెకండ్ 1కి స్క్వేర్ చేయాలి, 2 స్క్వేర్ ఇంటూ ఫస్ట్ 1 ఇంటూ 3. ఇప్పుడు ఏమొస్తాయి చూడండి, 3 క్యూబ్. 3 క్యూబ్ అంటే ఏంటి చూడండి, 27. నెక్స్ట్ 2 క్యూబ్ 8, అది 8. 3 స్క్వేర్ అంటే 9 9 2 18. 2 స్క్వేర్ అంటే 4 4 3 12. లాస్ట్ 2 డిజిట్స్ని లీవ్ చేయండి. 18 ప్లస్ 18 అంటే 36 అవుతుంది. 12 ప్లస్ 12 24 అవుతుంది. 8 20 34 6 36 అవుతుందండి. 36 39 49 49 57. 27కి 3 యాడ్ చేసి 32. మనకు ఆన్సర్ వచ్చేసి 32 హోల్ క్యూబ్ అంటే 32 7 6 8 వస్తుందండి. థ్యాంక్ యూ అండి.